నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు వయసు రీత్యా వచ్చేసే సమస్య అండి. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చే సమస్య. ఇది ఏమవుతుందంటే మనకి ఎముకలకు లోపల ఏదైతే పట్టు ఉంటుందో ఎముక లోపల చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పొచ్చు. సింపుల్ ఒక వాల్ ఉందనుకోండి, ఆ వాల్ కాంక్రీట్ వాల్ ఉండొచ్చు, ఆ వాల్ మట్టి గోడ ఉండొచ్చు. మట్టి గోడలు ఏమవుతుంది, రెండు గోడలు లాగానే కనబడతాయి మనకు. బట్ ఆ మట్టి గోడలో మనకి ఏమవుతుందంటే ఆ పట్టుతో అనేది మనకు తక్కువ ఉంటుంది. ఓకే, సేమ్ వే ఈ బోన్లో కూడా మనకు అవుటర్ షెల్ పై ఎముక ఏదైతే ఉంటుందో మనకు ఈ పై ఎముక అనేది నార్మల్ స్ట్రక్చర్ లాగా మెయింటైన్ అవుతుంది. బట్ లోపల కూడా చాలా ఫిల్లింగ్ ఉంటుంది ఈ ఎముకల. మన మూలుగు ఎముక అంటాం చూసారా, అది ఆ ఎముక అనేది ఏంటంటే లోపల గుల్లలాగా తయారవుతుంది. బయట మాత్రం మనకు కనబడుతుంది కానీ లోపల మొత్తం గుల్లలాగా తయారవుతూ ఉంది. ఓకే, అయినప్పుడు మనకి ఏముందంటే మన శరీర బరువే మనం ఎముకలను మనకు మోయలేకుండా పోతాయి. ఆ టైంలో ఏంటంటే మనకు ఎముకకు సంబంధించిన నడుము నొప్పి కానివ్వండి, ఎక్కువ మన వెయిట్ని మొత్తం బేర్ చేసేది అంటే వెన్నుపూస, ఈ తుంట్లల్లో కానీ నొప్పులు కానీ మనకు ఉంటాయి అన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఎంత తీవ్రంగా ఉంటుంది ఆస్టియోపోరోసిస్ అంటే మన బరువునే మనం మోయలేకుండా, వారి బరువునే వారు మోయలేకుండా ఫ్రాక్చర్ అయిపోయి కింద పడతారు. అది ఆస్టియోపోరోసిస్ అంత తీవ్రంగా కూడా ఉంటుంది. కానీ చాలా వరకు ఏమనుకుంటారంటే మనం కింద పడడం మూలాన ఎముక ఇరిగింది అనుకుంటారు. కాదు, ఎముక విరిగి మనం కింద పడతాం. ఓకే, అందుకే కంటిన్యూస్ పెయిన్స్ మనకి ఎప్పుడైతే వస్తున్నాయో, బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, మన ఎక్స్రే ద్వారా కూడా మనకు కనబడిందండి, ఎముక పలచబడినట్టు కనబడినప్పుడు బోన్ డెన్సిటోమెట్రీ అని చేపిస్తాము. దాంట్లో మనకు ఆస్టియోపోరోసిస్ అని ఎముక గుల్లలాగా తయారవుతున్నట్టు మనం చెప్తే దానికి సంబంధించిన చికిత్సా విధానాన్ని మొదలు పెడతాం. ఎముకల పట్టు పెంచడానికి ఎందుకు అవుతుంది, ఎందుకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది అనేది మనకు అది కూడా కొన్ని లివర్ సంబంధిత వ్యాధులు కానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ, ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే వాటిని మనం కరెక్షన్ చేసుకోవడము ప్రైమ్ ఇంపార్టెంట్. అది మనం కరెక్ట్ చేయకుండా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా దానికి ఉపయోగం ఉండదు. అవి కరెక్షన్ చేసుకొని దీనికి ఆస్టియోపోరోసిస్ సంబంధించిన మందులు వాడుకోవాల్సి వస్తుంది. చాలా ఉన్నాయి మార్కెట్లో. మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఆర్ దేర్. కొన్ని ఇంజెక్షన్స్ ఏంటంటే మనకు కంటిన్యూస్గా 3 months వరకు తీసుకోవడము, ఎవ్రీ ఇయర్ ఒక 3 months ఇంజెక్షన్స్ డైలీ తీసుకోవడము, ఇయర్లీ 2 times తీసుకునే ఇంజెక్షన్లు ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే మనకు మాత్రల ద్వారా తీసుకునే ట్రీట్మెంట్ ఉన్నది. ఈ మధ్య ఏంటంటే ఇంజెక్షన్స్ అనేది వెరీ ఈజీ టు గివ్, వెరీ ఈజీ టు అడ్మినిస్టర్, శరీరం కూడా బాగా ఇముడుతాయి. అదే మనకు ట్యాబ్లెట్ ద్వారా పోతూ ఉంటే రోజు వేసుకోవాలి, మిస్ అవుతూ ఉంటాము, గ్యాస్ట్రైటిస్ లాగా ఉంటుంది. అదే వయసు మళ్ళీ ఉంటుందంటే ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ట్యాబ్లెట్లతో పాటు ఇది కూడా అదనంగా యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు ఏంటంటే ఇంజెక్షన్ల ద్వారా ఇప్పుడు మేనేజ్ చేసుకుంటే చాలా సులువుగా ఈజీగా ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం. ఇప్పుడు మోకాలు నొప్పులకు అనేది ఇంజెక్షన్లే అన్నీ ఒక ఘాటన మనం చూడనీకి వెళ్ళేదండి. మోకాలు నొప్పిగా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు మోకాలు నొప్పి వచ్చింది, మనకు మోకాలు నొప్పి అది గుజ్జు అరగడం మూలాన వచ్చిందా, లోపల లెగమెంట్ దెబ్బడడం మూలాన వచ్చిందా, లోపల మినిస్కై దెబ్బడడం మూలాన వచ్చిందా, లేకపోతే వేరే ఇతరత్ర శరీరం మన దగ్గర ఉన్న వ్యాధులను బట్టి మనకి ఏంటంటే ఆ మోకాలు నొప్పులు వచ్చాయా, ఏమైనా ఇన్ఫెక్షన్లు బాడీలో ఉండడం మూలాన మనకు వచ్చినాయి. ఈ డయాగ్నైజ్ మనం కానంత వరకు మనకు ఈ ఇంజెక్షన్లా అని చెప్పి మనం మాట్లాడనీకే లేదు. ఈ ఇంజెక్షన్ థెరపీ ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఒకటి ఏంటంటే మాడిఫై అవ్వుకుంటూ వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ మోకాలు నొప్పులకు ఇంజెక్షన్ వరకు ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్లకు విరివిగా వాడేవాళ్ళు, ఈవెన్ ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు. ఓకే, దాని నుంచి ఏంటంటే మన మోకాలు లోపల ఈ నొప్పి అనేది మనకు కొంచెం తగ్గుతూ ఉంది. కాకపోతే ఆ లోపల డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉన్నాయి. రెండవ తరం ఏంటంటే మనకు రెండవ తరహాలో మనకి ఏంటంటే మన యూజువల్గా ఏంటంటే గ్రీజ్ లాగా అంటే లోపల మనకు ఆ ఫ్రిక్షన్ తగ్గించేది, ఒత్తిడి తగ్గించే ఇంజెక్షన్లు ఉంటాయి. దాన్ని హైలోనిక్ యాసిడ్ లాంటి ఇంజెక్షన్ లాంటివి ఉంటాయి. సో దట్ ఏంటంటే ఫ్రీ మూమెంట్ అనేది జరుగుతూ ఉంది అన్నట్టు. ఇంకోటి మూడవ ప్రక్రియ మామూలుగా వచ్చి ఈ మధ్య కాలంలో ఏంటంటే విరివిగా అనడం కంటే ఇంకా విచ్చలవిడిగా ఏం వాడుతున్నారంటే పిఆర్పి అని చెప్పేసి చాలా సింపుల్ టర్మ్లో పిఆర్పి అనే ఇంజెక్షన్ మనం వాడుతున్నాం. అసలు ఎందుకు వాడుతున్నారు, దాని నుంచి అసలు ఎవరు ఇస్తున్నారు ఆ పిఆర్పి అంటే వితౌట్ ఎనీ అవగాహన కూడా లేకుండా ఏమవుతుందంటే పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దాన్ని ఆ పిఆర్పి అనేది ట్రీట్మెంట్ మనం వాడుతూ ఉన్నారు. చాలామంది అంటే నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ సర్జన్స్, ఎవరైనా కూడా జాయింట్లోకి పిఆర్పి ఇవ్వచ్చు అనే సిచ్యువేషన్, ప్రతిదానికి అది పిఆర్పి ఒక మెడిసిన్ లాగా వాడుతూ ఉన్నారు దాన్ని. కాకపోతే ఇది చాలా దుష్ఫలితాలకు కూడా దారితీస్తుంది. చాలామంది ఏంటంటే అట్లా ఇంజెక్షన్లు తీసుకుని ఏంటంటే మోకాళ్ళు కానీ అవి ఇన్ఫెక్షన్లు అయిపోయి మామూలుగా, లేకపోతే ఇన్ఫెక్టెడ్ జాయింట్లో కూడా అది ఇచ్చేసేసి చాలా వరకు ఆర్థోస్కోపీ చేసి దాన్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి మామూలుగా చాలా వరకు వచ్చింది. సో ఈ పిఆర్పి అనేది ఏంటంటే దీని మీద ఎందుకు అంత రెగ్యులేటరీ కంట్రోల్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి మనం ఏ మెడిసిన్ కూడా మన లోపలికి ఇవ్వట్లే, మన శరీరం నుంచే మన రక్తం నుంచే మనం మామూలుగా తీసుకొని కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది సపరేట్ మామూలుగా చేసేసి మనం లోపల ఇస్తున్నాము. ఇది ఇప్పటివరకు కూడా ఏంటంటే దీని మీద కాంక్రీట్ స్టడీ అనేది ఇది ఇస్తుంది, దీని నుంచి రిజల్ట్స్ ఉన్నాయని ఎక్కడ కూడా లేదు. ఒకవేళ ఏదైనా ఇచ్చినా కూడా దట్ ఇస్ వెరీ 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 షార్ట్ టర్మ్ రిజల్ట్స్. ఈ పిఆర్పి అనే ప్రక్రియ కూడా పెద్దగా
ఖర్చు అయ్యే ప్రక్రియ కూడా కాదు. హార్డ్లీ ఇట్ కాస్ట్ మనకు 4,000 to 5,000 రూపీస్ మనకు ఖర్చు అయ్యేది. వీ కెన్ ట్రై ఫర్ ఇట్, బట్ ఒక స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వాలి. ఇది కూడా ఏంటంటే మనం ఏదైనా మన కీలుకి ఇంజెక్షన్ మనం చేస్తున్నామంటే ఒక చిన్న ఆపరేషన్ థియేటర్లో చాలా క్లీన్ కండిషన్స్ ఇవ్వాలి, లేకపోతే ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. చాలా అనర్థాలకు దారితీసే కేసులను కూడా చాలా చూస్తూ ఉన్నాం. పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది చాలా చీపర్ ఇంజెక్షన్ ప్రక్రియ అండి. దీని నుంచి వచ్చే దుష్ఫలితాలు అయితే ఏమీ లేవు. దీని నుంచి కరెక్ట్ మనం ఒక ఇండికేషన్ ప్రకారంగా చూసుకొని కరెక్ట్ స్టెరైల్ టెక్నిక్లో మనం మామూలుగా ఇస్తే దీని నుంచి లాభం ఎంతో మనం ఏది చెప్పలేము, కానీ నష్టమైతే ఏం లేదు. అందుకే ఏంటంటే ఖర్చు కూడా చాలా తక్కువ. కాబట్టి చాలామంది ఏంటంటే పేషెంట్లు ఈ యూట్యూబ్లో వీళ్ళు ఇవి చూసేసి వచ్చేసారు ఈ పిఆర్పి ప్రక్రియ అంటే దాని నుంచి వేలకు వేలు ఏం ఖర్చు పెట్టొద్దమ్మా, చాలా సింపుల్ ప్రక్రియ అదని చెప్పేసి అది ఒక స్టెరైల్ కండిషన్స్లో ఇస్తున్నాము. ముందే మామూలుగా వారికి చెప్పి మామూలుగా దీని నుంచి ఉపయోగం ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి ఇస్తున్నాము. ఉన్నా కూడా చాలా షార్ట్ టర్మ్ అని చెప్పేసి ఇస్తున్నాము. ఆ రకంగా వాళ్ళు కన్విన్స్ అయితేనే ఇస్తున్నాం. మా పర్సనల్ ఒపీనియన్లో అన్నిటికీ పిఆర్పి అనేది ఆన్సర్ అయితే కానే కాదు. మా పర్సనల్ ఒపీనియన్లో చెప్తే ఆ పిఆర్పి అనేది ఈజ్ నాట్ ఏ వైజ్ డెసిషన్. బట్ ఒకసారి మనం పేషెంట్ సైకాలజీ కూడా మనం చూడాల్సి వస్తుంది. అంటే వారి దాని నుంచి మనం ఏమైనా దూరం అయిపోతున్నామని వాళ్ళకు ఒక ఆందోళన అది కూడా కలగొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ లేదంటే అమ్మ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, నష్టమైతే ఏమీ లేదు. స్టెరైల్ కండిషన్స్ నెక్స్ట్ వాళ్ళే వచ్చేసేసి ఉపయోగం ఉందా, బికాస్ ఫైనాన్షియల్ లాస్ కాకూడదు. మనకు ఆ ట్రీట్మెంట్కి సంబంధించినంతవరకు మనకి ఏమైతే ఉపయోగం ఉంటే మనం ఎంతైనా ఖర్చు పెట్టుకునే కాదు, కానీ దాని గురించి ఆ ప్రూవెన్ రిజల్ట్స్ మనం లేనప్పుడు ఏంటంటే దానికి ఎంతో వేలు మనం ఖర్చు పెట్టేసేసి దాని మీద మనము ఉపయోగం లేకుండా ఉండదు.